అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ 12. అమ్మమ్మ, నేను బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. అలా కాదని బలవంతంగా నాకు పెళ్లి చేస్తే చచ్చిపోతాను అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మనీషా. ఆమె అలా వెళ్ళగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోయారు. శివ వెళ్తున్న ఆమెని అసహ్యంగా చూసి, దీనికి కొంచెం కూడా సిగ్గులేదు, యూజ్లెస్ ఫెలో, పెళ్లి చేసుకుంటాను అని సిగ్గు లేకుండా ఎలా చెబుతుంది చూడు, నువ్వు చచ్చినా సరే నేను పెళ్లి చేసుకోను అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాళ్ళని బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉన్నారు. అదేంటమ్మా, ఇద్దరూ ఇలా మాట్లాడుతున్నారేంటి, వీళ్ళ పెళ్ళి ఎలా జరిపిస్తాం అంటున్న ప్రకాష్ని చూసి, నువ్వేం బాధపడకు, నా మనవడు నా మాట కాదనడు, వాడిని నేను మార్చుకుంటాను అంటుంది శకుంతల. సరే అమ్మా, వీడు ఒప్పుకుంటే ఇద్దరి పెళ్ళి ఒకేసారి జరిపించొచ్చు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రకాష్. వీళ్ళిద్దరినీ ఎలా కలపాలా అని ఆలోచిస్తూ ఉంది శకుంతల. రూమ్కి వచ్చిన శివ చిరాగ్గా డ్రెస్ విప్పి పక్కన పడేసి బాల్కనీలోకి వెళ్ళి డీప్గా ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు ఏమనుకుంటుంది, చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, దీని బండారం బయట పెడితే ఇంట్లో వాళ్ళు తన్ని తరిమేస్తారని చెప్పట్లేదు, నా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటుందా, చెబుతాను నీ పని, నన్ను ఇలా లాక్ చేశావు కదా, నేను శక్తిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, చేతగాని వాడిని అనుకుంటుంది, చూపిస్తా నేనంటే ఏంటో అని ఇటువైపు తిరగగానే ఎదురుగా శకుంతలని చూసి షాక్ అవుతాడు శివ. ఆమెను చూసి కూడా చూడనట్లే అక్కడి నుండి వెళ్తుండగా చెయ్యి పట్టి ఆపుతుంది. ఏమైంది కన్నా, నా మీద కోపమా? నేనెవర్ని మీ మీద కోపం తెచ్చుకోవడానికి? అదేంటి కన్నా అలా అన్నావు? నువ్వు నా ముద్దుల మనవడివి, నీ ముద్దుల మనవడికి ఇష్టం లేని పెళ్లి చేస్తావా? అది కాదు కన్నా, అది ఏం మాట్లాడిందో చూసావుగా, మాట్లాడితే దాన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడాలా? నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే తను బ్రతుకుతుందా? ఎందుకు బ్రతకదు? మిమ్మల్ని అలా లాక్ చేసింది. ఏమో కన్నా, ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే నేను జీవితాంతం బాధపడాలి, ఎందుకంటే తెలిసి తెలిసి ఇష్టం లేని పెళ్లి చేసినందుకు. అలాగని మా ఇద్దరికి పెళ్లి చేసి నా గొంతుకొస్తావా? ఇప్పుడు దానికి ఏం తక్కువ? నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది, అందంగా ఉంటుంది, మీ సొంత అత్త కూతురేగా. ఏం తక్కువనా? క్యారెక్టర్ తప్ప అన్నీ ఎక్కువే. అదేంటి కన్నా అలా అన్నావు? దాని గుణానికి ఏమైంది? ఏమైందా? బయట చెడు తిరుగుళ్ళు తిరిగి మైల పట్టించుకుంది అంటున్న శివని షాకింగ్గా చూస్తూ ఉంది శకుంతల. ఏం మాట్లాడుతున్నావు కన్నా? అవును నాని, అది మొన్న నా ఫ్రెండ్తో కలిసి లాడ్జ్కు వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. అబద్ధం కన్నా, నా పెంపకంలో పెరిగిన పిల్లలు అస్సలు చెయ్యరు అలా. అంటే నేను అబద్ధం చెబుతున్నానని అనుకుంటున్నావా? అది కాదు నాన్న. వద్దు నాని, నువ్వు నన్ను నమ్మట్లేదు అంటే ఇక నాతో మాట్లాడకు. నేను చెప్పేది వినుకన్నా, నేను పెంచిన పిల్లలు మరీ అంతలా దిగజారి ప్రవర్తిస్తారు అని నేను అనుకోవట్లేదు. ఓకే నాని, నీ ఇష్టం. నాకు మాత్రం నీ మనవరాలిని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టపడమంటే నా వల్ల కాదు. మరి ఎవరిని పెళ్లి చేసుకుంటావు? నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరో చెబుతాను, ఒప్పుకుంటావా నాని? ఎవరికన్నా? నువ్వు ఒప్పుకుంటానంటేనే చెబుతాను, చెప్పు కన్నా అనగానే, మా మావయ్య కూతురు శక్తి అంటాడు ధైర్యంగా. ఆ మాటకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది శకుంతల. ఏమైంది నాని, మాట్లాడవేంటి? వద్దు కన్నా, వాళ్ళ చుట్టరికం మనకొద్దు. ఎందుకు నాని? ఎందుకొద్దు? నాకు రీజన్ కావాలి. ఊరికే వద్దు అంటే ఏమర్థం? వాళ్ళకి పద్ధతులు తెలీదు, పాడు తెలీదు. అదే నీకెందుకు అలా అనిపించింది? ఎప్పుడో 27 సంవత్సరాల క్రింద జరిగింది ఇంకా మనసులో పెట్టుకొని ఎన్ని రోజులు ఇలా పగలు ప్రతీకారాలు అని కూర్చుంటారు? మీ వల్ల మా మమ్మీ పుట్టింటికి దూరమైంది. ఇంటి కోడల్ని అలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నేను ఇన్ని రోజులు ఏం మాట్లాడలేదు నాని, ఇప్పుడు అడుగుతున్నాను, అసలు పెళ్లిలో ఏం జరిగింది? మా మావయ్య నిన్ను ఏమన్నాడు? ఎందుకు అంత పగ పెంచుకున్నావు అంటున్న శివని. కన్నా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? చాలా బాగా అర్థమవుతుంది నాని. నేను చిన్నపిల్లాడిని కాదు, నువ్వు నాకు సర్ది చెప్పడానికి. చెప్పు, అంత కోపం పెంచుకోవడానికి కారణమేంటి?
అని అడుగుతున్న శివని అలాగే చూస్తూ తన చెయ్యి పట్టి బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చొని, ఆ రోజు మీ అమ్మ మీ నాన్న పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. మీ నాన్న ఏ విషయమైనా నాకు చెప్పందే చేయడు, నీకు తెలుసు. అవును, ఆ రోజు కూడా పెళ్లిలో వరకట్నం ఇవ్వాల్సింది ఇవ్వకుండా తక్కువగా ఇచ్చి తర్వాత ఇస్తామని చెప్పడంతో ఇవన్నీ విషయాలు మా అమ్మతో మాట్లాడండి అని మీ నాన్న అన్నారు. ఏంటి బావా, నువ్వేమైనా చిన్నపిల్లాడివా? అమ్మని అడగండి అంటున్నావు? మాకు మీ నిర్ణయం ముఖ్యం బావా, ఎవరినో అడగాల్సిన పని మాకు లేదు అంటున్న మీ మావయ్య మాటలకి మీ నాన్నకి కోపం వచ్చి కొట్టాడు. బావా, మీ అమ్మ కోసం నన్ను కొడతావా? మా అక్కని మంచి ఇంట్లోకి ఇద్దామనుకున్నాను, కానీ ఇలా చిన్న పిల్లాడిలా తల్లికి భయపడే పిరికివాడికి ఇస్తాననుకోలేదు అనగానే నాకు కోపం వచ్చి మీ మావయ్యని కొట్టాను. ఇక అలా గొడవ పెరిగి పెద్దదైంది. ఇక అప్పటి నుండి ఆ ఇంటి గడప ఎవరం తొక్కలేదు. మీ అమ్మ వెళ్తానన్నా పంపించలేదు. ఒకవేళ వెళ్ళినా ఈ ఇంటిని శాశ్వతంగా మర్చిపోయి వెళ్ళు అని మీ నాన్న గట్టిగా చెప్పడంతో ఆ ఇంటికి దూరమైంది మీ అమ్మ. చెప్పు కన్నా, ఇందులో ఎవరిది తప్పు అంటున్న శకుంతలని చూసి, సారీ నాని, నాకు విషయం తెలియక నీ మీదకి అరిచాను. కానీ శక్తి ఏం పాపం చేసింది అంటున్న శివని విసుగ్గా చూస్తూ, నీకు ఇంకా అర్థం కావట్లేదా కన్నా? ఆ అమ్మాయిని మర్చిపో. ఆమెను తప్ప ఇంకెవరినైనా నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నో నాని, నేను శక్తిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. పెళ్లి చేసుకోకుండానైనా ఉంటాను, కానీ వేరే వాళ్ళని చేసుకోను అని కరాఖండిగా చెప్పేసరికి సీరియస్గా చూస్తూ ఉంది శకుంతల. అయినా ఈ చిన్న విషయానికే ఇన్ని రోజులు దూరం పెట్టి పగ పెంచుకున్నారా? పెళ్ళి అన్నప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. చూసి చూడనట్లు వదిలేయాలి, కానీ ఇలా ఎన్ని రోజులు కోపం పెట్టుకుంటారు? అయినా ఆ రోజు గొడవైంది, కొన్ని రోజులు మాట్లాడలేదు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ అమ్మకి ఇంత పెద్ద శిక్ష వేస్తారా? ఎంత కాదనుకున్నా తన పుట్టిల్లు, ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లు మీద చాలా మమకారం ఉంటుంది నాని. వాళ్ళు కారంతో పెట్టినా కానీ సంతోషంగానే ఉంటుంది, ఎందుకంటే ఆ ఇంట్లో పుట్టి పెరిగినందున. సరే కన్నా, నేను ఒప్పుకుంటాను. ఇన్ని రోజుల్లో కనీసం వాళ్ళ అక్కని చూడ్డానికి కూడా ఒక్కసారి రాలేదు. అంత ప్రేమ ఉన్నవాడైతే ఈ ఇంటికి వచ్చి క్షమించమని ఎందుకు అడగలేదు? హా, చెప్పు కన్నా. ఏం చెప్పాలి నాని? మీ పగ కోసం మా ఇద్దరిని విడదీస్తారా? నువ్వు ఎలాగైనా అనుకోకన్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది శకుంతల. వెళ్తున్న శకుంతలని విసుగ్గా చూస్తూ, అసలేంటి, ఎప్పుడో ఏదో జరిగిందని మా ఇద్దరి జీవితాలని నాశనం చేస్తారా? అసలు ఏమనుకుంటున్నారు? మీరు ఏమైనా చేసుకోండి, నేను చచ్చిన శక్తిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకోలేదు అని గట్టిగా మనసులో అనుకొని ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చొని ఆలోచనలో పడతాడు శివ. అంతలో మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆ సౌండ్కి తల తిప్పి చూసి లిఫ్ట్ చేసి, హలో బావా. హా శక్తి, ఏం చేస్తున్నావు బావా? ఏం లేదు. ఏమైంది, డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? నథింగ్. చెప్పు బావా, ఇంట్లో ఏదైనా గొడవ? నేనొకటి అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు శక్తి. చెప్పు బావా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేగా? అదేంటి బావా అలా అడిగావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటున్న శివ మాటలకి నవ్వుతూ, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడుగు, ఇప్పుడే వచ్చి వచ్చి తాళి కట్టించుకుంటాను. ఓకే, నువ్వు అదే మాట మీద ఉండు. ఏమైంది బావా, ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అవును, మనీషాని పెళ్లి చేసుకోమని నాని గొడవ చేస్తుంది. అవునా, నువ్వేమన్నావు? ఏమంటాను, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పేశాను. మీ నాని ఏమనలేదా? ఎందుకనలేదు? నిన్ను తప్ప ఎవరినైనా చేసుకో, ఒప్పుకుంటాను అంటుంది. మరి ఏం చేద్దాం? అదే అర్థం కావట్లేదు. నేను మాత్రం నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. ఒకవేళ ఇలాగే ఉండాల్సి వచ్చినా నాకేం నష్టం లేదు. నిన్ను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు. నువ్వేం టెన్షన్ పడకు బావా, మన ప్రేమ గొప్పదైతే ఖచ్చితంగా మనం కలుస్తాం. అంతలో ఏదో గుర్తొచ్చిన వాడిలా, సరే కానీ నేనొకటి చెబుతాను, చేస్తావా శక్తి? ఏంటి బావా? మావయ్యతో మాట్లాడి మా ఇంటికి పంపించు. నేను నాన్నగారితో మాట్లాడాలా? మీ ఇంటికి రమ్మని చెప్పాలా?
అమ్మో! ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు బావా. నాన్నగారు మీ నాని మీద చాలా కోపంగా ఉన్నారు. మీ ఇంటి గడప కూడా తొక్కరు. ఒకవేళ నాన్నగారితో ఈ విషయం మాట్లాడినా ముందుగా నా పెళ్లి చేస్తారు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. మరి నేను మావయ్యతో మాట్లాడనా? ఏమో బావా, నాకు తెలిసి నాన్నగారు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు. మరి ఏం చేద్దాం? ప్రయత్నమైతే చేయాలిగా. ఒకసారి నువ్వే అడుగు బావా. సరే అయితే రేపు వచ్చి మావయ్యని కలుస్తాను. ఓకే బావా అని కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.